హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా వదిన వాళ్ళు హాలిడేస్కి మా ఇంటికి వచ్చారని చెప్పాను కదా. ఇంకా వీక్ డే రోజు ఒకరోజు ఈవినింగ్ అందరం రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. ఈ 1 వీక్ శరత్ కూడా లీవ్ తీసుకున్నాడు అనమాట. ఇంకా హరన్నయ్య మధ్యలో వెళ్ళి వస్తూ ఉన్నారు వర్క్కి. శరత్ కారు ఎక్కారా మీరు? అది పెట్టాలేమో మరి మ్యాప్స్ వెళ్ళేది. అవును, మ్యాప్ ఎడు కూర్చుందాం. అనే స్పోర్ట్స్ డైరెక్ట్ అంట. సరే అమ్మాయి సెట్ అవ్వండి చూడటానికి. కొత్తది ఇప్పుడు ఇటువైపు ఒకటి పడుతుంది, ఇది రౌండ్ అబౌట్ అవతల ఒకటి ప్రాజెక్ట్ ఇది పడుతుంది. ఎక్కడికి వచ్చామంటే మౌంటైన్ వేర్ హౌస్ షాప్కి వచ్చామన్నమాట. అక్కడ జాకెట్లు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అక్కడ ఆఫర్ నడుస్తుంది అని చెప్పి రమణాను రమేష్ వాళ్ళు చెప్పారు. సో రుషిక్కి జాకెట్ తీసుకుందాము అని చెప్పి అక్కడికి వచ్చాము. క్లోజ్ చేసింది. ఓకే, ఎన్ని మంచి బాగా హాబీ క్రాఫ్ట్ అండి, కార్డ్ ఫ్యాక్టరీ అన్ని దాదాపు అన్ని షాపులు ఉన్నాయి. లిటిల్ మౌంటైన్ టాప్ ఈనా కార్పెట్స్ అండ్ ఫ్లోర్స్ అంట. ఇక్కడికి మేము ఎప్పుడు వస్తాం. ఈ స్పోర్ట్స్ డైరెక్ట్ కానీ లీడిల్కి కానీ కేఎఫ్సి అప్పుడు వచ్చాం కదా, అంతా ఇక్కడే ఉండిద్ది అనమాట. మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయి. ఇంక ఈ మౌంటైన్ వేర్ హౌస్ అనేది ఎప్పుడు అంటే అంత గమనించలేదు మేము. ఇంకా ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి బాగున్నాయి అన్నారని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. మా వదిన వాళ్ళు ఇక్కడికి అంటే మేము కొత్త ఇంటికి ఐల్స్బెరీ వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళతో ఫస్ట్ టైం షాపింగ్ అనమాట. ఇక్కడ అంటే మేము ఉండే ఏరియాలో షాపింగ్ అనేది ఫస్ట్ టైం వచ్చాము. హాఫ్ జిప్ బాగుంది కదా, 10 pounds అంటే హాఫ్ జిప్ ఎందుకు నీకు? 24 pounds ఉంటుంది. ఎందుకు ఉండిద్ది? అంతే ఉండదు. శరత్ ఫ్లీస్ కోసం చూస్తున్నాడు అనమాట, ఫుల్ జిప్ దానికోసం. కానీ కింద ఏంటంటే హాఫ్ జిప్ ఎట్లా ఉన్నాయి. అదేంటంటే ఆఫర్ అని చెప్పి 25 pounds 10 pounds అని చెప్పి పెట్టున్నారు. అసలు 25 pounds ఉండిద్దా అని చెప్పి అనుకుంటున్నాము. స్టెప్ అయింది. అరే ముసుగు దొంగ, అదే వాడిని అంటుంది. అక్కడ రకరకాల క్యాప్స్ అవి ఉన్నాయి అన్నమాట. కొంచెం ఫన్నీగా అట్లాగా పిల్లలు అవి చూసి పెట్టుకొని వాటితో ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు షాప్ అంతా. జాకెట్ చైత్ర అది ఎవరిదో అనుకుంటారు, తీసుకో. వాడు విచిత్రంగా చూస్తున్నాడు దాన్ని. ఈ మెటీరియల్ వద్దు రుషి, దిస్ ఇస్ లైక్ కాదు, ఏదో ఎండేసి ఆరేసి నీళ్ళు నూనె కలిసి ఎండితే ఉంటుంది. ఇది బాగలేదు బుజ్జి. సరే అది పెట్టుకుందామా? కొంచెం డిఫరెంట్గా ఉందా, పెట్టుకుందా. అది ఇదేమన్నా తీసుకెళ్దాం. ఈ బ్లూ ఇంకే వద్దా? అది నార్మల్ గానే ఉంది బ్లూ. అది లేదంటే ఇదిగో ఆ టైప్ బ్లాక్, ఇది జస్ట్ ఫర్రండి. రుషిక్ జాకెట్ సెలెక్షన్ అయిపోయింది. హరన్నయ్య చేతిలో ఉంది కదా, అది బాగుంది అనిపించింది అనమాట అందరికి. ఇంకా అది తీసుకున్నారు. ఇంకా శరత్ నేను పైకి వచ్చాం. శరత్ ఫ్లీస్ అవి చూద్దాం అనుకుంటున్నాడు కదా. ఇంకా పిల్లలు అందరూ కింద ఉన్నారు, మేము పైకి వచ్చాము. లూజ్గానే ఉంది కదా, లూజ్గానే ఉంది. నీ కంఫర్ట్ ఇంట్లో వేసుకునేది ఎక్కువ లూజ్గా ఉందా? శరత్కి అది నచ్చింది అనమాట. కాదు కొంచెం లూజ్గా ఉంది అనిపించింది. ఇంకా ముందు సైజు అట్లా తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు చైత్ర వేసుకుని చూసారు, ఆ షర్ట్ నాకు భలే నచ్చింది అనమాట. అంటే నేను వేసుకొని చూశాను, నా సైజు లేదనమాట. ముందు సైజు ఉంది, తర్వాత సైజు ఉంది. వేసుకొని చూసాను, కలర్ అసలు భలే అనిపించింది. నా సైజు ఉంటే డెఫినెట్గా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను, కానీ దొరకలేదనమాట. వాళ్ళని అడిగాము, అడిగితే లేదు అయిపోయిందని చెప్పారు.
ఇంకా నేను ఒక ప్యాంట్ అట్లా తీసుకున్నాను అనమాట, లూజ్ ప్యాంట్ ఉండేది చూసారు, అట్లా తీసుకున్నాను. ఇంకా చైత్రాకి ఈ పింక్ అట్లా ఏం తీసుకోలేదు, వేరే షర్ట్ అట్లా తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అయిపోయినాక ఇంకా దాని పక్కనే ఆల్డీ ఉండిద్ది అనమాట. ఇంకా ఆల్డీలో కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకుందామని చెప్పి వచ్చి ఆ ఫ్రూట్స్ అవి తీసుకున్నాము. ఇంకా మేము ఏంటంటే అక్కడ ఆ పక్కనే పిజ్జా షాప్ ఉండిద్ది అనమాట, ఫామ్ హౌస్ పిజ్జా అని చెప్పి. మేము అప్పుడు చైత్ర రిజల్ట్స్ వచ్చినప్పుడు నైట్ ఆర్డర్ పెట్టామని చెప్పాను కదా, ఇంకా అదే అనమాట. ఇంకా మేము ఏంటంటే శరత్ షాప్లో ఉన్నప్పుడు, అదే బట్టల షాప్లో ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టాడు, కలెక్షన్ 8కి తీసుకుంటామని చెప్పి పెట్టాడు అనమాట. ఇంకా అక్కడ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళి అక్కడ 8కి అట్లా రెడీ అవుతుంది కదా. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ జనాలు ఉన్నారనమాట. ఇంకా ఆల్డీ దగ్గర కార్ పార్క్ చేసుకొని ఇంకా శరత్ అక్కడ పిజ్జా దగ్గర ఉన్నాడు. ఇంకా పక్కనే మన ఇండియన్ షాప్ ఉంటే గ్రాసరీ షాప్, ఇంకా అక్కడికి వెళ్ళి నేను మా వదిన ఇంకా రైస్ అట్లాంటివి కొన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా పిజ్జా అది తీసుకొని ఇంటికి వచ్చాము. అప్పటికే మాకు ఫుల్గా ఆకలి అవుతూ ఉందన్నమాట. మేమేం చేసామంటే అక్కడ ఇండియన్ షాప్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ చెక్కలు అమ్ముతున్నారనమాట, లావు చెక్కలు ఉంటాయి కదా, అవి ఒక 2 ప్యాకెట్స్ కొన్నామన్నమాట. ఇంకా అక్కడే కారులోనే అందరం తలా 2 చెక్కలు అట్లా తిన్నాం. అప్పటికి ఆకలేస్తుంది అనమాట, 8:30 అయ్యింది. అయితే ఇంకా ఎందుకు ఆకలేస్తూ ఉంది, చైత్ర అంటుంది అనమాట ఆ పిజ్జా తీసుకొస్తుంటే, అత్త భలే వాసన వస్తుంది కదా అత్త పిజ్జా బయటికి అంటే, మా వదిన కూడా అదే అంటుంది, నాకు ఆకలేస్తుంది చైత్ర అని చెప్పి అంటుంది అనమాట. ఇంకా ఇంటికి వచ్చి పిల్లల్ని డ్రెస్ అది మార్చుకుంటా అంటే మార్చుకున్నారు. ఇంకా డిన్నర్ చేస్తున్నాం అనమాట. వేరే తీసుకో, అదే లావుగా ఉందిగా మరి. చీజ్ గార్లిక్ చీజ్ బేస్ అడగంతా కట్ అవుతుందిలే. తినచ్చా ఏంద్రా? దానికి చీజ్ బేస్ తీసుకుని నేను ప్లేట్ చికెన్ అక్కడ దాంట్లోనే పెట్టమంటున్నారు, ఒకదాని తర్వాత ఒకటి. ఈ పిజ్జా అయితే చాలా బాగుండిద్ది అనమాట. మేము అప్పుడు ఫస్ట్ టైం అప్పుడే చైత్ర రిజల్ట్స్ వచ్చినప్పుడు తింటాం కదా, అప్పుడు అనుకున్నాం అనమాట ఈసారి వదిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లా టేస్ట్ చేయించాలి అని చెప్పి. నాకైతే ఆ చికెన్ వింగ్స్ ఉన్నాయి చూసారా, అవి అసలు భలే అనిపించింది. అంటే కారంగా అట్లా ఉన్నాయి అనమాట. కాకపోతే మా వదిన వాళ్ళకి కొంచెం వాళ్ళకి స్పైసీగానే ఉంటాయి, వాళ్ళు ఏంటంటే కొంచెం కారం తక్కువ తింటారనమాట. ఇంకా వాళ్ళకి కొంచెం కారం అనిపించింది కానీ పిజ్జా బాగుందని చెప్పి అన్నారు. ఇంకా ఆ వింగ్స్ కూడా కొంచెం అదే కారమే కానీ టేస్ట్గా ఉన్నాయని చెప్పి అన్నారనమాట. నాకైతే ఈసారి 2 పిజ్జాలు చేశారు, వాటిల్లో చీజ్ బస్ట్ అని చెప్పి ఒకటి లావుగా అట్లా దాని లోపల చీజ్ అట్లా ఉంది చూసారా, అది నాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు. అది మామూలుగా చెర్రీని అడిగా, అంటే శరత్ ఏది కావాలరా అంటే ఇంకా ఇట్లా చీజ్ బస్ట్ కావాలని చెప్పి అడిగాడంట. ఇంకా అది చేశాడు. మా చరణకు కూడా అది నచ్చలేదంట, వాడు మామూలుగా తిన్నాడు. ఇంకా వీళ్ళు తిన్న తర్వాత నింటెండో స్విచ్ అది తీసుకొచ్చారు చెర్రీ వాళ్ళు వచ్చేటప్పుడు. ఇంకా దాంట్లో ఫస్ట్ గేమ్ అట్లా అదే గేమ్ ఆడతాం, ఫుట్బాల్ గేమ్ ఆడతాం అన్నారనమాట. అంటే మా వదిన ఫుట్బాల్ ఎందుకు, ఇప్పుడే తిన్నారు కదా డ్యాన్స్ అయ్యింది కాసేపు అని చెప్పి డ్యాన్సింగ్ పెట్టుకోమంటే పెట్టుకొని రుషికను చరణ్ డ్యాన్స్ వేస్తున్నారనమాట. నేను చైత్ర స్నానం చేయలేదన్నమాట. ఇంకా అంటే ఆకలి మీద ఉన్నారు కదా, సరే తిన్నాక పడుకోబెట్టప్పుడు స్నానం చేస్తూ ఉంది. ఇంక సరే స్నానం చేసి రాపో చైత్ర అంటే తిన్న తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక 1 అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి స్నానం చేసి రమ్మంటే నాకు గేమ్ ఉంది, గేమ్ ఆడిన తర్వాత వెళ్ళి చేస్తానని చెప్పి దాని టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేయటం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫుట్బాల్ అది పెట్టుకొని నలుగురు కూర్చొని ఆడుకున్నారనమాట కొంతసేపు. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి పడుకోవటమే అనమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.